సార్ ఇలా ఫామ్ హౌస్లు ఏందండి మీకు ఇదివరకు చూపాను కదా. బాకార మస్జిద్ నగర్ 3 ఫామ్ హౌస్ సార్ 1500 కోట్లు ఉంటాయి. 1500 crores. భారతదేశ చరిత్రలో ఇండియన్ హిస్టరీలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఫ్యామిలీ అన్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ ఇక్కడ వీళ్ళు తప్పితే అవును. అక్కడ సింగిల్ మ్యాన్ సంపాదించింది, ఇక్కడ కుటుంబ సభ్యులంతా 1000 కోట్ల రూపాయలు. తిండికి లేనోళ్ళు, కార్ మెయింటైన్ చేసిన శక్తి లేనోళ్ళు, కేసీఆర్ మంత్రి అయి మళ్ళీ మాజీ మంత్రి అయినా కూడా ఏమీ లేని పరిస్థితిలో ఏ పూటకు ఆ పూట ఒకరు సోడా తేవాలి, ఒకరు మిరపకాయ బజ్జీ తేవాలి, ఒకరు బాటలు తేవాలి ఉద్యమ కాలంలో. ఇవన్నీ మేము కళ్ళారా చూశారు. అవును. ఈరోజు మీరు ఇంత గంట పదంగా చెప్తున్నారంటే కళ్ళారా చూసి చూడబట్టే కదా. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళ కుటుంబం ఉన్న బ్రదర్స్, వాళ్ళ కోడలు మేనకోడలు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఇప్పుడున్న పరిస్థితి ఏంది, ఇవన్నీ. కానీ భారతదేశ చరిత్రలో ఇంత రిచెస్ట్ ఒక ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కొన్ని 1000 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరు 100 కోట్లు 1000 కోట్లు, ఒక 15-20 మంది సంపాదించిన ఇన్సిడెంట్ ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు లేదు. ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ జగన్. దేశంలో సార్ అవును, ఇండియన్ హిస్టరీలో ఇట్ ఈస్ ఆన్ ద ఫ్యాక్ట్స్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కేటీఆర్ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు, ఏది జగన్మోహన్ రెడ్డికి 40% ఆల్రెడీ ఓటింగ్ వచ్చింది, ఈజ్ ఎ హీరో అంటున్నాడు సార్. అక్కడ సింగిల్ పార్టీ కదా సార్. అవును. వాళ్ళు కూటమి. అవును. వాళ్ళకు 57 వస్తే కాంగ్రెస్కి 2-3 వచ్చింది, ఇంకో పార్టీ లేదు కదా సార్. అవును. రేపు సిచ్యువేషన్ అట్లా ఉండదు కదా సార్. ఇప్పుడు 40% వచ్చిందా 45 వచ్చిందా వేరే సంగతి. అట్లా అంటే తిరుపతి లోక్సభలో సార్ 2 లక్షల పైన మెజార్టీ వచ్చి టీడీపీకి, కూటమికి వాళ్ళ అభ్యర్థి ఓడిపోయింది సార్. బీజేపీ వరప్రసాద్ ఓడిపోయింది సార్. ఎవరు గెలిచిండ్రు? వైఎస్ఆర్పీ గెలిచింది. 7 అసెంబ్లీ కూటమి. నేను అనుకుంటున్నా చిత్తూరు 3, 4 నెల్లూరు, 7 2 లక్షల పైన మెజార్టీ ఓట్లు అన్నీ కలిపితే పోయింది. అంత క్రాస్ అయింది లోక్సభలో వితిన్ 10 secondsలో. అంటే మన 10 seconds ఆఫ్ ఓట్ ఎంపీ చేసి ఎమ్మెల్యే ఇచ్చినాక. అదంతా లెంతీ అనుకోండి, నెక్స్ట్ టైం తీసుకున్నాము. ఇది క్లారిటీ ఉండడానికి ఓన్లీ ఆన్ డిఫెక్షన్ మీద ప్రగల్భాలు బలికి రిపోర్టర్స్ అడుగుతూ నువ్వు కాంగ్రెస్ రిపోర్టర్, నీకు జవాబు నువ్వు అడిగిందే నేను జవాబు చెప్తా అంటాడు. ఎంత అహంకారం అండి, ఎంత అహంకారం అండి. అది మేము 2/3 రాజ్యాంగం ప్రకారం చేసినట్టు. అంటే విడతల వాడు చేస్తే రాజ్యాంగం అవుతుందా? వెరీ రాంగ్. ఆయన అన్ని అభూత కల్పన. 67 గయారం కాదు, కమ్యూనిస్ట్ పార్టీలే విడిపోయినాయి అన్న, ప్రధానమంత్రులే దిగిపోయింది కదా 2 ప్రధానులు. అప్పుడు డిఫెక్షన్ బిల్ లేదు. దానికి దీనికి పోలిక లేదు. అన్ని అబద్ధాలు మాట్లాడాడు. మేము కాన్స్టిట్యూషన్ క్లబ్ పెడతారు కదా, మేము కూడా దళం పోతాం కదా అక్కడ. మేము దాని ముంగట్నే పోయి మేము ప్రతులు పట్టుకొని మేము ఛాలెంజ్ అంటాం కదా. ఏది ఎక్కడైతే మీటింగ్ పెడతాడో, ప్రెస్ క్లబ్ పెడతాడో, కాన్స్టిట్యూషన్ పెడతాడా, మేము చూసుకుంటాం కదా సార్. దళం తయారైపోతాం కదా అక్కడికి. ఇగో ఇది పేపర్లు, రా బిడ్డ ముంగడికి రా. ఇగో ఇవి ఫోటోలు, ఇగో అప్పుడు స్పీకరు సురేష్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ తీసుకోమంటాం నేషనల్ మీడియా. సురేష్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయమంటాం. ఇట్లే ఇప్పుడు ఉన్నాడు కదా బూట్ పాలిష్ ఏదైతుందో చెప్పులు మోసిన పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్లో గెలిచిండు, ప్లస్ మధుసూదనాచారి. తీసుకోండి ఇంటర్వ్యూ. నిజంగా వాళ్ళకు రాజకీయాలు ఉండి నీతి నిజాయితీ ఉంటే నువ్వు ఇంటర్వ్యూ నువ్వు తప్పు చేసినా అని చెప్పు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇప్పుడు ఎవరు అంత సుముఖంగా ఉండలేదు, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ బయటపడతాయి కదా, చెప్పలేని పరిస్థితి ఆడ కూడా. సరే ఏదేమైనా సార్ చాలా చక్కగా, అంటే నిజంగానే కేటీఆర్ గారు చేస్తున్నట్టు ఏదో గురి కింద నలుపు తెలియదున్నట్టుగా ఆ చందంగా నడుస్తుంది వ్యవహారం. సో మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు అప్పటి నుంచి ఉన్నారు, ఎవరేంటో చెప్పగలుగుతున్నారు. కాబట్టి చూద్దాం ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.